హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు చేమదుంపల పులుసు కర్రీ చూపిస్తున్నా. నేను చేసే స్టైల్లో ఒక్కసారైనా మీరు చేసి చూడండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం లేదు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. ఇది మనం చేసుకునే చేపల పులుసు కంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తా. నేను 1/2 కేజీ చేమదుంపల్ని ఇట్లా పొట్టు తీసి 2 భాగాలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టిన. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి ఈ చేమదుంపల్ని అందులో వేసిన. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేసినో గమనించండి. నేను చేమదుంపల్ని ఉడికించలేదు, ఉడికించకుండానే మీకు పులుసు పెట్టి చూపిస్తున్నా. చూడండి, వీటిని కట్ చేసి ఇట్లా ఆయిల్లో లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ దానికి కావాల్సినంత చింతపండు నానబెట్టుకున్నా, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే రెడీ పెట్టుకున్నా. అయితే మనం ఈ చేమదుంపల్ని ఉడికించకుండా ఇట్లా చేస్తే దాంట్లో జిగురు ఏం ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ చేపల పులుసు లాగానే ఉంటుంది. ముక్కల్ని మాత్రం చిన్నగా కాకుండా ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. అప్పుడే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, అది మగ్గటానికి కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇది ముందే వేస్తే కొత్తిమీర మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఇది వేసి వీటిని కూడా కొద్దిసేపు మగ్గనియాలి. పులుసే కాబట్టి ఉల్లిపాయలు మరీ మగ్గవలసిన అవసరం ఏం లేదు. పులుసులో కొంచెం మగ్గనట్టు ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయ. ఇట్లా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే ఆ పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చేమదుంపల్ని మీరు ఒక్కసారన్నా నేను చెప్పిన విధంగా పులుసు పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఉడికించకుండా ఇట్లా ట్రై చేయండి. ఇట్లా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పులుసుకి తగ్గ కారం, ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. పులుసు కూరల్లోకి కారం 1 స్పూన్ ఎక్కువగానే పడుతుంది. ఇట్లా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటిదో చూపిస్తే చూడండి. ఇందులో నేను ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఏమి వేస్తున్నానో చూపిస్తా. ధనియాలు, కొద్దిగా పల్లీలు, జీలకర్ర వేయించి నేను ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నా. ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ కూడా ఫ్రై చేసి వేసిన. ఇదే అన్నమాట ఈ పులుసుకి స్పెషల్. ఇప్పుడు దీంట్లో ఆ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఈ చేమదుంప ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఇవన్నీ ఒక 2 నిమిషాలకు ముక్కలకు పట్టేటట్టు ఫ్రై చేసుకుందాము. ఇట్లా మంచిగా ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మాడకుండా ఉంటుంది అన్నమాట కర్రీ. మనకు పులుసు వద్దు అనుకునే వాళ్ళు ఇంతే చేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకున్న ఇది చేమదుంపల ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేనైతే చింతపండు నీళ్ళు కూడా వేసేసిన. మనకు కావాల్సినంత పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు చేమదుంపల్ని ఉడికించకుండా ఇట్లా ఫ్రై చేసి పులుసు పెట్టుకోండి. మీరే ఎంత టేస్టీగా ఉందో నాకు మళ్ళీ కామెంట్లో చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే నేను కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇది ఉడికేటప్పుడు వేస్తే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం ధనియాల పౌడర్ కూడా ఇట్లా పైనుండి జల్లుతున్నా. పులుసు కూరల్లోకి జీరా, ధనియా పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఫ్రై చేసినాము, ఇంకా కొంచెం ముక్క మెత్తబడే వరకు ఇట్లా పులుసులో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వీడియో మునగాకు పౌడర్ కూడా పెడతా. అది కూడా చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫైనల్గా మనం ఉడికించకుండా ఫ్రై చేసి పెట్టిన పులుసు అన్నమాట ఇది.
చూడండి చేపల పులుసు లాగానే ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. చేమదుంపల పులుసు ఉడికిస్తే జిగురు వస్తుంది, కానీ ఇట్లా జిగురు అనేటిదే ఉండదు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఈ పీసెస్ని కూడా. ఇది ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న చేమదుంపల పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు ఎవరు చూసినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు కూడా ఇట్లా ఒక్కసారన్నా ట్రై చేయండి. ఎట్లుందో నాకు మళ్ళీ వీడియోలో కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.